డయాబెటీస్ ఉన్న వాళ్ళు నిద్ర సరిగ్గా లేకపోవడము లేదా నిద్ర డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుందని మీకు తెలుసా? ఈ నిద్ర వల్ల షుగర్ ఉండే వాళ్ళకు ఉపయోగాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు నిద్రకు డయాబెటీస్కి సంబంధం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా మీకు షుగర్ కంట్రోల్లో ఉండదన్నమాట. ఎప్పుడైతే మీకు సరిపడా నిద్ర లేదో మీ షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. నిద్ర ఉండటం అంటే ఎన్ని గంటలు పడుకున్నామన్నది కాదు, ఎంత క్వాలిటీ స్లీప్, నిద్ర లేచిన తర్వాత మీరు ఎంత రిఫ్రెషింగ్గా లేచారనేదే ఇంపార్టెంట్. కొద్దిమందికి 6 గంటలు పడుకుంటే రిఫ్రెషింగ్ ఉంటుంది, కొద్దిమంది 8 గంటలు పడుకుంటే రిఫ్రెషింగ్ ఉంటుంది. అది వారి ఇండివిజువల్ అనమాట. ఎప్పుడైతే మీకు క్వాలిటీ నిద్ర లేదో మీ షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. మనం నిద్రపోయినప్పుడు మన శరీరంలో ఎన్నో రిపేరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం డే టైం మన శరీరం యాక్టివ్గా పనిచేయడం ద్వారా అనేక రకాల డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి, టిష్యూ రిపేర్ జరుగుతూ ఉంటుంది నిద్రలో. ఎప్పుడైతే మీకు నిద్ర సరిగ్గా ఉండదో ఈ టిష్యూ రిపేర్ సరిగ్గా జరగదు. దాని ప్రభావం చేత బాడీలో వాపు అంటారు, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుందో మీ షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మీకు నిద్ర తక్కువ ఉన్నప్పుడు శరీరంలో జరగాల్సిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే నష్టాన్ని రిపేర్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కంటిన్యూ అవుతుంది. దానివల్ల కూడా మీకు బ్లడ్ షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. అట్లాగే ఎప్పుడైతే మీకు నిద్ర తక్కువ అవుతుందో బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అంటారు, అడ్రినలిన్, కార్టిసోల్, ఇట్లాంటి అన్ని మీకు ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా మీ షుగర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు సరిపడా నిద్ర లేనప్పుడు మన ఆకలి కంట్రోలింగ్ మెకానిజం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. మనం ఆకలి కావాలన్నా గ్రహిలిన్ అనే హార్మోన్ మనకి కంట్రోల్ చేస్తుంది, ఆకలి అవుతుందని తెలియజేస్తుంది. అలాగే లెప్టిన్ అనే హార్మోన్ మీకు ఆకలి తీరిందనే విషయం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మీకు సరిగ్గా నిద్ర లేదో ఈ 2 హార్మోన్ల పనితీరు మొత్తం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు అయితే ఎక్కువ తింటారు, లేకపోతే అతి తక్కువ తింటారు. ఈ 2 పరిస్థితులు కూడా షుగర్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాయి. అలాగే నిద్ర తక్కువ అవడం వల్ల మన శరీరం ఇన్సులిన్ ఉపయోగించుకునే పనితీరు బాగా డిస్టర్బ్ అవుతుంది. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. మీకు నార్మల్గానే ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా మీ శరీరం ఉపయోగించుకోలేక రక్తంలోనే షుగర్ ఉండిపోతుంది. తద్వారా మీ డయాబెటీస్, షుగర్ వాల్యూస్ పెరిగిపోతాయి. కాబట్టి ఈ నిద్ర సరిగ్గా ఉండటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నిద్ర మనం నంబర్ ఆఫ్ అవర్స్ కంటే కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. నిద్ర ఎంత మనం లేచినప్పుడు మీరు ఉత్సాహంగా లేవాలి, రిఫ్రెషింగ్గా లేవాలి. అప్పుడే మీకు నిద్ర సరిపోయిందని అర్థం. చాలా మందిలో నిద్ర లేని సమస్యలు, నిద్ర డిస్టర్బెన్స్ సమస్యలు ఉంటాయి. అయితే మరి షుగర్ కంట్రోల్ కోసం ఇండైరెక్ట్గా హెల్ప్ అయ్యే ఈ నిద్ర సమస్యని హోమియోపతి మందులతో అద్భుతంగా ట్రీట్ చేయొచ్చు. అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, మీకు అలవాటు పడిపోతుంది, అడిక్షన్ అయిపోతుంది అనే భయం లేకుండా ఈ విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్స్లో మనం దానికి గల కారణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు నిద్ర, మంచి క్వాలిటీ నిద్ర రావడం కోసం, సరిపడా నిద్ర రావడం కోసం కూడా మనం మెడిసిన్ ఇవ్వచ్చు. మన హోమియోపతి మెడిసిన్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీకు అడిక్షన్ అవుతుంది అనే భయం కూడా ఉండదు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నిద్ర బెటర్ అవ్వడంతో పాటు మీ షుగర్ కంట్రోల్ అవ్వడానికి కూడా మనం అద్భుతమైన మెడిసిన్స్ ఇవ్వచ్చు. మీలో ఎవరెవరికి నిద్రలేమి సమస్యలు ఉన్నాయి, నిద్ర డిస్టర్బెన్స్ సమస్యలు ఉన్నాయి, అలాగే డయాబెటీస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, కామెంట్ సెక్షన్లో రాయండి. కన్సల్టేషన్ అవసరమైతే స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.